పాలలో ఏం కలిపినావు? పసిపిల్ల పాలలో ఏం కలుపుతారు? పంచదార కలిపాను. అబద్ధం. గదేందో పొడి పాలల్లో కలిపి అటు ఇటు తిప్పుడు నేను కళ్ళారా చూసినా. ఖచ్చితంగా అది విషమే అయ్యి ఉంటుంది. చెప్పవే. ఏవయ్యా, నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఎవరేవన్నా నిన్ను అందరితో కలిసుండేలా చేసే బాధ్యత నాది. నువ్విక్కడే ఉండు, కాఫీ తెచ్చేస్తాను. ఏంద్రా, ఏదో ఇరగదీస్తాను, తిరగల మరగల చేస్తాను, ప్రేమను చూపిస్తాను అన్నావు. దాని మీద విరుచుకుపడిపోతాను అన్నావు. అట్లా 10 మందిలో నిన్ను పలచన చేస్తా ఉంటే ఏం మాట్లాడకుండా గమ్మునుండిపోయినవేంద్రా? ఒరేయ్, ఇప్పటికైనా భాగ్యం అని అర్థం చేసుకోరా. గా ప్రయత్నమే చేస్తా ఉంటా, కానీ సంజయితలేదమ్మా. తేల్చుకోలేకపోతున్నా. ఏం తేల్చుకోలేకపోతా ఉండావు? భాగ్యమ్మ ప్రేమ నచ్చుద్ది. అదే పెండ్లం అయితే మంచిగా అనిపిస్తుంది, కానీ అంతులని వైదేహి అందం మీద మనసు లాగుద్ది. అదే నా పెళ్ళం అయితే బాగుండు అనిపిస్తుంది. ఒరే, అందమేంద్రా అందం? మనిషి చూడ్డానికి అందంగా ఉంటే సరిపోదురా. మంచి మనసే మనిషికి అసలైన అందంరా. మనసేమైనా బయటికి తోడొస్తుందా? పక్కనెవరు తిరుగుతా? వైదేహి అందమే అందమమ్మా. ఒరేయ్, నువ్వు మారవురా, మారవు. నిచ్చో రాతిగుండమ్మ నా కూతురి దురాగతాలు చూసి చూసి బండపారిపోయింది. ఒకవేళ నాకు చావంటూ వస్తే దాన్ని చంపి ఆ తర్వాత నేను చస్తాను. ఒరే హరి, దానికి ఫోన్ చేయి. ఇప్పుడు ఎందుకు మావయ్య? ఇంత మోసం చేస్తుందా? మాట ఇచ్చి తప్పుతుందా? చేయరా, చెయ్యి, ఫోన్ చేయి. మావయ్య, మీరు ఆవేశపడకండి, నేను చేస్తాను. హలో హరి, ఇంకా మా ఫ్రెండ్ దగ్గరే ఉన్నాను. ఏ ఫ్రెండ్ దగ్గర ఉన్నావే? మావయ్య, పిన్ని, బాబాయ్, మా అమ్మని చూసాను తెలుసా? చాలా రోజుల తర్వాత మా అమ్మని చూశాను. ఏమండి, నేను ఈరోజు మా అమ్మని కలిసాను తెలుసా? ఎంత సంతోషంగా ఉందో తెలుసా?
ఇప్పుడు ఆలోచిస్తే లాభం లేదు సార్. ఈ పేపర్స్ ని చూస్తే మీకే అర్థమవుతుంది. స్వతంత్రంగా బ్రతకగలన్న నమ్మకం వచ్చిందనుకుంటా. పని మనిషిని పట్టపురాణిని చేయాలనుకున్నా తన బుద్ధి పోనిచ్చుకోదంటానికి ఇదే సాక్ష్యం. మేగోటి పార్వతి అని సంతకం పెట్టింది. ఘట్టమనేని పార్వతి అని సాయం చేసుంటే ఇంకా తన మనసులో మీరున్నారనుకునేదాన్ని. కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఈ ఆలియా నా ఫోన్ ఎందుకు కట్ చేసింది? ఇప్పుడేం చేయాలి? ఎలా చెప్పాలి ఇక్కడ ప్రజ్ఞ గ్యాంగ్ మొత్తం అక్కడికి అటాక్ చేయడానికి వస్తున్నారని? నువ్వెక్కడేం చేస్తున్నావు? నువ్వు చాలా హరీలో ఉన్నావు కదా. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నేను ఆలియాకి. తనకు కూడా చెప్పాలిగా. మీరందరూ ఇక్కడ తన వెనకాల తనకి తెలియకుండా ఏమేం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు నువ్వు? అదే ఇంతకు ముందు చేసింది. నేను నోరు మూయించడానికి ధనుష్ గురించి నేను మీకు ముందు నుంచే చెప్తూ ఉన్నాను. మీరు వినలేదు. అందరుండగానే నన్ను కాల్చి బూడిద చేయాలని ప్లాన్ చేశాడు. నార్మాయి, అది కాదు నానమ్మ. ధనుష్ గురించి ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. నానమ్మ, ధనుష్ గురించి నీకు పూర్తిగా తెలీదు. ఇదంతా నటన. ధనుష్ నీ లైఫ్లోంచి వెళ్లే ప్రసక్తే లేదు. అవసరమైతే నీకు రావాల్సిన ఆస్తి మొత్తాన్ని ధనుష్ పేరు మీద రాసిస్తాను. నమస్తే మేడం, నేను పోతురాజును. చూడు పోతురాజు, నా మొగుడు పోలీసోడు. వాణ్ణి నువ్వు చంపాలి. డీల్ ఓకే మేడం. శవాన్ని చూపించిన తర్వాతే డబ్బులు తీసుకుంటానా? అది నా పనితనం. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? నీకు పెళ్ళైపోయిందని ఇన్నాళ్ళు డౌట్గానే అడిగాను కదా. నిన్న నీ పెళ్లి ఫోటో చూశాక కన్ఫర్మ్ అయిపోయిందే. మీ నాన్నని పట్టుకుంటే మీ నాన్నే బయటపడతాడు. ఈ మంగళగిరికి సైకిల్ నడపడమే రాదు. అలాంటి దాన్ని ఏకంగా కారెక్కించి నడిపించడాన్ని ఏమంటారు దుర్గమ్మ? నీకే సైకిళ్ళు స్కూటీలు, దానికేంటే నా కాబోయే కోడలు. నా దగ్గర వాయిస్ రికార్డ్ అయి ఉన్న సంగతి మర్చిపోయావా? అసలు అది ఆ జ్యోతిష్కుడు గొంతేనా నాకు అనుమానం. అయితే విను. ఏంటే గొంతు వినిపించవే అంటే అలా కంగారు పడతావేంటి? నన్ను బెదిరించే ఆయుధాలు ఏవి నీ దగ్గర నేను ఉండనివ్వను.